కెరబియన్ ఐలాండ్స్లో మెడిసిన్. అసలు అక్కడి నుంచి చేస్తే వాల్యూ ఉంటుందా? అసలు అది సేఫా? కరేబియన్ ఐలాండ్స్ అనేది మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో ఉన్నాయి. 1980s నుంచే అమెరికన్స్ కానీ కెనడియన్స్ కానీ ఆ కంట్రీస్ నుంచి కరేబియన్ ఐలాండ్స్కి వచ్చేసి చదువుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి డాక్టర్లుగా స్థిరపడుతున్నారు. ఇక్కడ మటుకు కంపల్సరీగా ఏంటంటే ఎఫ్ఎంజిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మటుకు ప్రతి ఒక్క పేరెంట్ హ్యాస్ టు ఫాలో దిస్ వన్. అమెరికాలో ఎందుకు పీజీ చేసుకోవడం ఈజీ అని అంటే, ఒక స్టూడెంట్ వచ్చేసి ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అక్కడ గవర్నమెంటే వీళ్ళకి స్టైపెండ్ రూపాన $5,000 పర్ మంత్ పే చేస్తుంది. ఇలా we have number of students who got into residency through our Caribbean route. అండ్ అది కూడా 4.5 అంటున్నారు సార్, టైం కూడా తక్కువ. అవునండి, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 సంవత్సరాలు ప్లస్ 1 year ఇంటర్న్షిప్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్ఎంసి. కాలేజ్ విల్ బి టేకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. కరీబియన్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ వచ్చేసి దే విల్ బి మేకింగ్ ద స్టూడెంట్ టు రైట్ ద ఎన్బిఎంఈ ఎగ్జామ్స్. దే సెటిల్డ్ యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇలాంటి రకరకాల మంచి డాక్టర్లుగా స్థిరపడ్డారు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. డాక్టర్ అవ్వాలి అన్న కళ చాలా మందిలో ఉంటుంది. నీట్ రాసి భారతదేశంలో మెరిట్ మీద సీట్ వస్తే ఓకే, స్టోరీ ఒకలా ఉంటుంది. లేదు, మా పేరెంట్స్ పేమెంట్ సీట్ కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అంటే కథ ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ రెండు ఫుల్ఫిల్ అవ్వని నేపథ్యంలో మీకు ఒక స్టాటిస్టికల్ డేటా ఇస్తాను నేను. దగ్గర ఈ సంవత్సరం 2025లో ఒక 25 లక్షల మంది మెడిసిన్ కోసం నీట్కి రాయడానికి ముందుకొస్తే అందులో కేవలం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1,11,000 నుంచి 1,20,000 మంది మాత్రమే మెడికల్ కాలేజ్లోకి ఎంటర్ అవ్వగలరు. మరి మిగిలిన వాళ్ళు డాక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళ కళ అంతా ఏమవుతుంది? మేబీ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటారు. లాంగ్ టర్మ్ ఆర్ అసలు నాకు ఈ చదువు వద్దు, ఇంకా నేను ఇంతకు మించి ఫీజులు కట్టలేను అని ఆ డ్రీమ్ నుంచే కంప్లీట్గా ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడే పిక్చర్లోకి ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సీన్లోకి వస్తుంది. ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే చైనా నుంచి, ఇండోనేషియా నుంచి, రష్యా నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, ఇలా యూ నేమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, మేం మెడికల్ ఎడ్యుకేషన్ విత్ మోస్ట్ వాల్యుబుల్ స్టాండర్డ్స్ అందజేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మన పిల్లల్ని వేరే దేశం పంపించాలి అని అంటే, సముద్రాలు దాటి వేరే ఖండాల్లోకి పంపించాలి అని అంటే డెఫినెట్లీ యాజ్ అ పేరెంట్గా చాలా భయాలు ఉంటాయి. ఎక్కడ చదివితే ఏ డిగ్రీ వ్యాలిడో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంత కియాటిక్ సెంటెన్సెస్ ఉన్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చాను ఈరోజు మన షోలో. ఆయనతో మాట్లాడదాం. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ అమెరికాకి సంబంధించి, అంటే దెర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ క్యారబియన్ ఐలాండ్స్. ఈ క్యారబియన్ ఐలాండ్స్లో కనుక ఒకవేళ మెడిసిన్ చేస్తే మన పిల్లల భవిష్యత్ ఏంటి, అక్కడ ప్రాస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక సగటు పేరెంట్కి ఉన్నటువంటి డౌట్స్, నాకు తెలిసి నేను అడగాలనుకునేవన్నీ ఆయన ఇవాళ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టు బీ వెరీ ఆనెస్ట్, మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, మెడిసిన్ బైపీసీ. సో నెక్స్ట్ ఇయర్ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ కాన్సెప్ట్లో ఒకవేళ మనకి నీట్ వస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ నీట్ రాకపోతే ఎక్కడ మెడిసిన్ ఆలోచించవచ్చు అన్న స్ట్రెచ్లో నేను కొంచెం విగ్రస్గా వర్కౌట్ చేస్తున్నాను. కాబట్టి లెట్ మీ టేక్ ది ఆ స్పేస్ అండ్ ఫ్రీడమ్ టు ఆస్క్ యూ వాట్ ఎవర్ ఇస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అని అనిపించింది. స్టార్ట్ చేద్దామా సార్? సార్, అసలు ఫస్ట్ మీరు చెప్పినట్లుగా కెరబియన్ ఐలాండ్స్లో మెడిసిన్. కెరబియన్ ఐలాండ్స్ అంటే ప్రపంచంలో మ్యాప్లో ఎక్కడుంది? అసలు అక్కడి నుంచి చేస్తే వాల్యూ ఉంటుందా? అసలు అది సేఫా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే దీప్తి గారు, మీరు అడిగే క్వశ్చన్కి ఒక చిన్న పాయింట్ నేను ముందు యాడ్ చేస్తానండి. తప్పకుండా సార్. జనరల్గా ఇప్పుడు మనము యాజ్ అన్ ఇండియన్ మనం ఫారిన్ కంట్రీస్లో, అంటే మీరు ఇందాక ఒక 10-15 కంట్రీల పేర్లు చెప్పుకుంటూ వచ్చారండి. ఈ 10-15 కంట్రీల పేర్లలో వీళ్ళు మన భారతదేశం యొక్క స్టూడెంట్స్ ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అని అంటే ఏమేమి అవసరం అనేది మనం చూసుకుంటే
కంపల్సరీ ఎఫ్ఎంజిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2021 కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ అవనండి, లేకపోతే పేరెంట్స్ అవనండి, లేదా అక్కడున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే సింపుల్గా 4.5 years ప్రోగ్రామ్ ఉండాలి, లేదా 54 months ప్రోగ్రామ్ ఉండాలి, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇవి 4 పాయింట్లే చెప్తారండి. జనరల్గా ఏంటంటే వీటితో పాటు వీళ్ళు కంపల్సరీ ఆ కంట్రీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి, డాక్టర్గా రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఇండియా వచ్చి ఇండియాలో ఈ సో కాల్డ్ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చండి. లేదు అని అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్నే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలన్నమాట. ఇది పాస్ అయిన తర్వాత మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేయాలి. సో దీస్ ఆర్ ద క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద హెల్త్ మినిస్టర్ in the parliament house అండి. అండ్ దిస్ వాజ్ బికమ్ అ లా ఫ్రమ్ 2021. అంటే అబ్రాడ్ లో చదివిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. అవునండి. ఓకే. సో మనం ఇండియా నుంచి వెళ్ళేవాడు కూడా కంపల్సరీ నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకుండా ఉంటే మటుకు అతను అబ్రాడ్ వెళ్ళి చదువుదామని అనుకుంటే ఈదర్ అబ్రాడ్లోనే స్థిరపడే అవకాశమే ఉంటుంది తప్ప తను ఇండియా వచ్చి స్థిరపడే అవకాశం ఉండదండి. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే మీరు ఇందాక చెప్పిన 25 లక్షల మందిలో ఆల్మోస్ట్ 12 లక్షల నుంచి 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశ చాలామంది కన్సల్టెంట్లు క్యాష్ చేసుకుంటున్నారు. రైట్ సార్. మేము మీకెందుకు మేము అక్కడ పంపించేసి మేము చదువు చెప్పించేసి డాక్టర్గా క్లియర్ చేస్తామన్న ఆలోచనతో పేరెంట్లను మభ్యపెట్టి ఇది చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు. కానీ ఇక్కడ మటుకు కంపల్సరీగా ఏంటంటే ఎఫ్ఎంజిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మటుకు ప్రతి ఒక్క పేరెంట్ హ్యాస్ టు ఫాలో దిస్ వన్. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, కరేబియన్ ఐలాండ్స్ అనేది మనకి నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్యలో ఉన్నాయి. అంటే మనకి వెరీ పాపులర్గా మనం ఆలోచన చేయదగ్గది ఏంటంటే మనకి క్రికెట్లో వెస్టిండీస్ టీమ్ అని ఉంటుందండి. ఇది క్యారికామ్ కంట్రీస్ అని ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 21 చిన్న దేశాలండి. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది 1980sలోనే పాపులర్గా ఉండేది. అంటే 1980s నుంచే అమెరికన్స్ కానీ కెనడియన్స్ కానీ ఆ కంట్రీస్ నుంచి కరేబియన్ ఐలాండ్స్కి వచ్చేసి ఎస్పెషల్లీ అక్కడ 4-5 పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయండి. సెయింట్ జార్జ్ అని, లేదా అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ యాంటిగ్వా అని చెప్పి, సాబా అని చెప్పేసి ఇలాంటి 4-5 పెద్ద యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి వచ్చి చదువుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఈ యుఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ రాసుకొని అక్కడ డాక్టర్లుగా స్థిరపడుతున్నారు. రైట్ సార్. సో ఈ విధమైన ప్రాసెస్ ఈరోజు మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా దే కెన్ ఆప్ట్ దిస్ పాత్వే టు యుఎస్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అనేది మనం చూసుకోవచ్చు అండి. అంటే ఎందుకు సార్ డైరెక్ట్గా అమెరికాలోనే చదువుకోవచ్చు కదా, ఇక్కడ చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి ఈ పాత్వేని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? ఇది చాలా మంచి క్వశ్చన్ దీప్తి గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము నేరుగా యూఎస్కి వెళ్ళి యూఎస్లో మెడిసిన్ చేయొచ్చుగా అని అంటే ఇది టైం ఫ్యాక్టర్ ఒకటి ప్లస్ ఖర్చుతో కూడిన విషయాలు రెండు మనం కన్సిడర్ చేసుకోవాలి. టైం ఫ్యాక్టర్ ఏ విధంగా టైం ఫ్యాక్టర్ అంటే మనం డైరెక్ట్గా ఇండియాలో చదువుతుంది +2 అండి. +2 కంప్లీట్ అయిన తర్వాత మనము అక్కడ అమెరికాకి వెళ్ళి అమెరికాలో మనం గ్రాడ్యుయేషన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ చేయాలి అని అంటే మనం ఎస్ఏటీ ఎగ్జామ్ కానీ ఏబీ ఎగ్జామ్ కానీ మనం పాస్ అయిన తర్వాత బీఎస్సీ బయాలజీ అనే ప్రోగ్రామ్ మనం ఎంచుకున్న తర్వాత అది మళ్ళీ 4 years ఉంటుందండి. ఆ 4 years బ్యాచిలర్స్ అయిన తర్వాత మనం ఎంక్యాట్ అనే పరీక్ష రాయాలి. ఎంక్యాట్ అంటే మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. ఇందులో మనకి రమారమిగా 520 మార్క్స్ పైన ఉంటేనే మనం అక్కడ ఎలిజిబుల్ మనకి డాక్టర్గా. సో ఈ 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎంక్యాట్ పరీక్ష రాస్తే పాస్ అవుతారా లేదా అనేది కూడా మన వాళ్ళకి తెలవని పరిస్థితి. అవనప్పుడు వాళ్ళ డ్రీమ్ అనేది అక్కడే దే ఆర్ లీవింగ్ దేర్ డ్రీమ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ కోర్సెస్. కానీ అక్కడ ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్లు ఈ మ్యాక్సిమం వీ కెన్ కౌంట్ దెమ్ 5 to 6% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు మెడికల్ కాలేజెస్ ఇన్ అమెరికా. రైట్. ఆ మెడికల్ కాలేజెస్లో కూడా మినిమం 3 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందండి. సో ఇంత ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ పెట్టుకునేటప్పుడు
దే కెన్ బై ఎ సీట్ యాజ్ అండర్ ద ఎన్ఆర్ఐ కోటా ఆర్ అండ్ స్టే మేనేజ్మెంట్ ఇన్ కోటా ఇండియా ఇట్ ఇన్ సెల్ఫ్. ఇండియా. సో రైట్. దాని తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పేరెంట్ కూడా ఏందంటే ఇక్కడ ఇండియాలో మనం ఆలోచన చేసేది మేనేజ్మెంట్ కోటానో లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్ ఇది ఏది చేసుకున్నా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇవాళ రోజు మ్యాండేటరీ అండి. చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎటు లేదన్నా కానీ మనకున్న సీట్లు, మనం ఇప్పటిదాకా అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ల గురించి మాట్లాడాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల గురించి మనం మాట్లాడుకుంటే అండి చాలా తక్కువ, అతి తక్కువ ఇండియాలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ ఉన్నాయండి. ఇంచుమించుగా 25,000 క్లినికల్ సీట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ 25,000 సీట్లలో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇవన్నీ పోయిన తర్వాత మనకి అఫీషియల్గా మనకు మెరిట్ బేసిస్ మీద వచ్చే సీట్ల సంఖ్య చాలా తక్కువ. వీటినన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటే సో పీజీ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో కన్నా ద బెస్ట్ వే ఏంటి అని అంటే అమెరికాలో పీజీ చేసుకోవటం అనేది చాలా ఈజీ. అమెరికాలో ఎందుకు పీజీ చేసుకోవడం ఈజీ అని అంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఒక స్టూడెంట్ వచ్చేసి ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్లస్ అక్కడ గవర్నమెంటే వీళ్ళకి స్టైఫండ్ రూపాన $5,000 పర్ మంత్ పే చేస్తుందండి. సో ఇలా వీ హ్యావ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ ఇన్ టు రెసిడెన్సీ త్రూ అవర్ కరేబియన్ రూట్. అచ్చా. సో ఇక్కడ వీళ్ళు ఈ కరేబియన్ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా ఏంటంటే డే 1 నుంచి వీళ్ళకి ఇదే యుఎస్ఎంఎల్ఈ పరీక్ష గురించి, యుఎస్ఎంఎల్ఈ పరీక్ష ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, వాటిని ఏ విధంగా మనం రెసిడెన్సీ ప్రాసెస్కి మనం అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ మనం 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి దీప్తి గారు. ఓన్లీ ఈ కరేబియన్ స్టూడెంట్స్కి అక్కడ అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తుందా అంటే అదేం కాదండి. ఈవెన్ మనం ఇండియాలో చదివినా వస్తుంది, వేరే కంట్రీల్లో చదివినా వస్తుంది, జార్జియాలో చదివినా వస్తుంది. ఈ మధ్య నేను కొత్తగా చూస్తుంది ఏంటంటే జార్జియాలో కొంతమంది చాలా మిస్గైడ్ చేస్తున్నారండి. అంటే జార్జియా టు జార్జియా, జార్జియా టు జార్జియా అంటారు. అసలు దానికి కోఇన్సిడెంట్ ఏంటో అర్థం కాదు. ఓకే. సో ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్నారో అక్కడ చదివే కోర్స్ వచ్చేసి 6 ఇయర్స్ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు రొటేషన్స్కి పంపిస్తారండి. అబ్జర్వర్షిప్స్ అంటారు. దానికి మళ్ళీ అడిషనల్గా మీరు ఫీజు పే చేసుకోవాలి. పే చేయాలి. అంటే మీరు కట్టే దానికన్నా అడిషనల్ అమౌంట్ అవుతుంది. అదే కరేబియన్ మెడికల్ ఎడ్యుకేషన్లో మీరు అలా యు ఆర్ నాట్ గోయింగ్ టు పే అండి. అండ్ అది కూడా 4.5 అంటున్నారు సార్. టైం కూడా తక్కువ. అవునండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 సంవత్సరాలు ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్ఎంసి. రైట్. ఇక్కడ కూడా ఏంటంటే కాలేజ్ విల్ బీ టేకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టూడెంట్స్ వెదర్ హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ యుఎస్ఎంఎల్ఈ ఆర్ నాట్ అనేది వీళ్ళకి డే 1 నుంచి వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కాలేజ్, కరీబియన్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ వచ్చేసి దే విల్ బీ మేకింగ్ ద స్టూడెంట్ టు రైట్ ద ఎన్బిఎంఈ ఎగ్జామ్స్. ఎన్బిఎంఈ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అండి. సో దే కెన్ అసెస్ దెమ్ ఇన్ అ పియర్ ట్యూటరింగ్ లెవెల్. అంటే ఒక స్టూడెంట్ ఇప్పుడు ఎనాటమీ కష్టంగా ఉంది అనుకోండి, వాడు ఎనాటమీని పక్కకు పెట్టేసి ఫిజియాలజీయో, బయోకెమిస్ట్రీయో, మైక్రోబయాలజీయో, ఫార్మకాలజీయో ఇవి ఎక్కువ చదువుతాడు. సో యాజ్ ఇన్ కాలేజ్ దే ఐడెంటిఫై వేర్ హీఈస్ వీక్. ఆ వీక్ సబ్జెక్ట్ని ఎంచుకున్న తర్వాత టీచర్ విల్ గో టు ద స్టూడెంట్ అండ్ దే విల్ హ్యావ్ అ పియర్ ట్యూటరింగ్ విత్ హిమ్ అండ్ దే విల్ మేక్ హిమ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ అండి. ఐ టోటలీ గెట్ యూ సార్. టోటలీ గెట్ యూ సార్. ఇప్పుడు యూజువల్గా చదువుకోవడానికి వేరు, హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేయడానికి మీరు ఏదైతే ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారో, ఇంటర్న్షిప్ ఇస్ ఆల్ టుగెదర్ అ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ వెర్ విచ్ డాక్టర్ కమ్స్ అవుట్ వెరీ కాన్ఫిడెంట్లీ ఇఫ్ ఇస్ థరోలీ ఇన్ హిస్ ఇంటర్న్షిప్. ఈ నేపథ్యంలో కెరబియన్ ఐలాండ్స్ ఇస్ అ ప్లేస్ వేర్ ద పాపులేషన్ ఇస్ వెరీ లెస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డైవర్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. ఇంటర్న్షిప్ చేయడానికి స్టూడెంట్స్కి కావాల్సినంత హాస్పిటల్ అవైలబిలిటీ, పేషెంట్ అవైలబిలిటీ, డెన్సిటీ ఉంటుందా? ఇది చాలామంది పేరెంట్లు అడగాలనుకున్న క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్లో ఆన్సర్ కూడా అక్కడే ఉందండి. మీరు డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వెరీ లెస్ అనే మాట వాడున్నారు. ఎస్, టు బీ ఫ్రాంక్ ఇట్ ఈస్ ద ట్రూ థింగ్. బట్ మీరు ఒక్కసారి మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అనే ప్లేస్ తీసుకుందామండి. గుంటూరులో చుట్టుపక్కల మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని అంటే ఇఫ్ వీ కౌంటెడ్ అరౌండ్ 4-5 కాలేజెస్ ఉంటాయి. అందులో ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారు? ఒక్క గుంటూరు మెడికల్ కాలేజ్ తప్ప కథమా ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా మీరు చూడండి, దేర్ విల్ బి అ నామినల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్.
ఓకే. అక్కడ వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారా అని అంటే ద ఆన్సర్ ఈస్ నో. దే ఆర్ లెర్నింగ్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే మాకు ఎర్లీ క్లినికల్ ఎక్స్‌పోజర్ అనేది డే 1 నుంచి ఉంటుంది. అండ్ కరీబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద ఎంటైర్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ కరీబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ స్పైరల్ కరికులం అండి. స్పైరల్ కరికులం అని అంటే జనరల్‌గా మీకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వైస్‌గా మా వాళ్ళు మా ఫ్యాకల్టీ ఎవరు చెప్పరండి. వీళ్ళు దే విల్ బి ఎక్స్‌పోజింగ్ ఆల్ ద బాడీ ఇంటూ 11 సిస్టమ్స్. హ్మ్. ఆ సిస్టమ్ వైజ్డ్‌గా టోటల్‌గా ఒక్కొక్క సిస్టమ్‌ని ఇంటిగ్రేట్ చేసుకుంటా సబ్జెక్ట్ వైస్. అంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇవన్నీ అందులోనే ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేసుకుంటా. చేసుకుంటారు. వండర్‌ఫుల్. ఇంటిగ్రేట్ చేసుకుంటా వీళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ డే 1 నుంచే దీస్ పీపుల్ విల్ గో టు ద క్లినికల్ స్కిల్స్. రైట్. అండ్ ఆ క్లినికల్ స్కిల్స్‌కి వి హ్యావ్ ఎ సెపరేట్ క్లినికల్ స్కిల్ ల్యాబ్స్ అండి. అండ్ ఇవాళ రోజు ఎన్ఎంసీ ఈరోజు వెరీ రీసెంట్‌గా దే స్టార్టెడ్ దిస్ క్లినికల్ స్కిల్ ల్యాబ్స్ ఇన్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా. బట్ దీస్ వేర్ దేర్ ఫ్రమ్ 1980s. అచ్చా! ఓకే. ఈరోజు వచ్చిన క్లినికల్ స్కిల్స్ కాదండి. అండ్ వీ హ్యావ్ ద ఆస్కీ ఎగ్జామ్ దట్ వాస్ రన్నింగ్ ఫ్రమ్ 1980s. రైట్. That is not running now. If you see the other countries, they follow the proper అంటే నా కరికులంని నేను ఎన్ఎంసీకి ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉంటారే తప్ప పిల్లవాడి యొక్క కెరియర్ ప్రాస్పెక్టివ్నెస్ ఆలోచన చేయరు. గాట్ ఇట్ సార్. కానీ మా దగ్గర ఎలా ఉంటుందంటే పిల్లవాడి కెరియర్ ప్రాస్పెక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే వాడు డే 1 నుంచి వాడు ఏ విధంగా చదవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వాట్ వీ అబ్జర్వ్డ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ దేర్ వాళ్ళకి ఒక విజన్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఫ్యాన్సీ బిల్డింగ్లు ఉంటాయి, హాస్పిటల్స్ ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ మీకు ఏదైతే కెరియర్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఎంఎల్ఏ అవనివ్వండి, క్యామ్సీ ఎగ్జామ్ అవనివ్వండి, ల్యాబ్ అవ్వచ్చు. తర్వాత ప్లాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏఎంసీ అవ్వచ్చు, తర్వాత కెనడియన్ కౌన్సిల్ ఎగ్జామ్ అవ్వచ్చు, న్యూజిలాండ్ కౌన్సిలింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు. ఇవన్నిటికి కూడా వి విల్ బి ప్రిపేరింగ్ ద స్టూడెంట్ ఫ్రమ్ డే 1 మరి ఇండియాలో పీజీ నీట్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ అవ్వదా సార్? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు వేరే దేశాల్లో మేము యాక్చువల్‌గా మా స్టూడెంట్స్ వచ్చేసి దేర్ ఫోకస్ ఈస్ మెయిన్‌లీ ఆన్ యూఎస్ఎంఎల్. ఇప్పుడు మీరు ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ లైక్ నీట్ పీజీ ప్రిపరేషన్ అవ్వదా సార్ అని అన్నప్పుడు మేడం మీరు చూడండి ఇండియాలో నీట్ పీజీ ఆస్పిరెంట్స్‌లో మీరు ఇంచుమించుగా 20-30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు రైట్ యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ ఓన్లీ. ఐ అగ్రీ సార్. 100% అగ్రీ. ఎందుకు అని అంటే వాళ్ళకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అమెరికాలోనే ఉంది అన్న ఆలోచనతోనే వాళ్ళు దే ఆర్ రైటింగ్ ఇట్. సో ఇవాళ రోజు కూడా మేము కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ వాడికి ఏ కంట్రీకి వాడు ఎలిజిబిలిటీ ఉంటాడు అంటే ఇండియాకి వచ్చాడు అనుకుందాం అండి. సో ఇండియాకు వచ్చేటప్పుడు వాడికి ఏమి కావాలి అని అంటే నీట్ పీజీ ఎగ్జామ్ ఆస్పిరెంట్ హీ ఈజ్ ఈక్వలెంట్లీ ప్రిపేర్డ్ ఫర్ USMLE as well. యూఎస్ఎంఎల్ఈ అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఈజీ ఫర్ ద స్టూడెంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్. రైట్. అండ్ కమింగ్ డేస్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాబోతుంది. అవును సార్. నెక్స్ట్ అనే ఎగ్జామ్ వచ్చింది అని అంటే దట్ విల్ బి టూ పార్ట్స్ అండి. అవును. ఒకటి రైటింగ్ పార్ట్ ఉంటుంది, తర్వాత ఆస్కీ ఉంటుంది. సో ఆల్రెడీ ఆస్కీ అనేది మేము ఆల్రెడీ మా కాలేజ్లో ఎప్పుడో నేర్పించేస్తున్నారు కదా. ఇంప్లిమెంట్స్ అయి ఉన్నది. సో దట్ విల్ బి ఈజీ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ మీరు ఒక్కసారి కానీ వరల్డ్ స్టాటిస్టిక్స్ మీరు ఈరోజు ఓపెన్ చేసి మీరు చూస్తే అండి WHO ఈజ్ రికమెండింగ్ దేర్ షుడ్ బి అ డాక్టర్ ఫర్ 1000 పేషెంట్స్. But right now in India, it is like the situation is very horrible for the placement of a doctor, junior doctors. Very recentగా చూసిన న్యూస్ ఆర్టికల్స్ అండి ఒక 40 జూనియర్ డాక్టర్ పొజిషన్స్కి ఆల్మోస్ట్ అరౌండ్ 4000 అప్లికెంట్స్ వెర్ బిన్ దేర్. సో ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్ హ్యాస్ టు థింక్ బ్రాడ్. ఇవాళ రోజు వసుదైక కుటుంబం అన్నారండి. ప్రపంచం అనేది చాలా చిన్నదైంది. వాడు ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళైనా జాబ్ చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి అక్కడే స్థిరపడమని చెప్పి ఎవరు చెప్పరండి. సో నువ్వు అక్కడ ఎర్న్ చేసుకొని వచ్చేసి ఇక్కడ యూ కెన్ సెటిల్ యాజ్ ఎ డాక్టర్. రైట్. సో మీరు ఇలాంటి కంట్రీస్లో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కంట్రీస్, ఈవెన్ యూఎస్ ఈస్ గోయింగ్ టు ఫేస్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ బై 2035. There will be almost around 85,000 physician shortage in US itself.
మనకి ఇక్కడ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారండి. అక్కడ ఇంకా దెర్ ఇస్ అ షార్టేజ్. సో, అలాంటి కంట్రీస్ మనం ఆప్ట్ చేసుకుంటే స్టూడెంట్ భవిష్యత్ అనేది ఉంటుంది. సార్ సో నాకు ఒక్క పాయింట్ సార్, ఆప్ట్ చేసుకోవడానికి కొన్ని సెంట్రల్ అమెరికన్ మెడికల్ యూనివర్సిటీస్, నేను వాటి పేరు తీసుకురావట్లేదు కానీ, సగం వాళ్ళ కరిక్యులం సెంట్రల్ అమెరికాలో జరుగుతుంది. ఎస్పెషలీ ఇంటర్న్షిప్ లేకపోతే మధ్య మధ్యలో వచ్చిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవి వీళ్ళు కెరబియన్ ఐలాండ్స్కి వచ్చి రాయాల్సి ఉంటుంది. ఓకే. చాలామందికి కావాల్సిన క్లారిటీ ఇక్కడేనండి. ఇప్పుడు మేము ప్రతి స్టూడెంట్‌కి ఏమని చెప్తున్నాము, యూ ఫాలో యువర్ కంట్రీ. మ్మ్. If you are going, you decide your path. Either you want to go to be a doctor in US or to be a doctor in India. రైట్. So in India, I think compulsory you have to follow the NMC rules and regulations, where your 54 months of program should be in the same country, and you need to do 1 year of institutional internship, and apart of that, you need to write an exam called CAMC, and you need to get a license over there. ఇక్కడ బ్యూటీ థింగ్ ఆఫ్ కరీబియన్ ఏంటంటే అండి, వేరే కంట్రీస్కి కరీబియన్కి మనం కంపేర్ చేసుకున్నప్పుడు, వేరే కంట్రీస్కి దే డోంట్ నో వాట్ టు డూ, హౌ టు గెట్ ఎ లైసెన్స్. బట్ ఇన్ ద కరీబియన్ కంట్రీస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. యూ రైట్ USMLE Step 1 and Step 2, you get an ECFNG certification and be a doctor in Caribbean. You will be registered as a doctor in the Caribbean itself. నీకు ఎప్పుడైతే USMLE Step 1 Step 2 రాశారో, దెన్ యు ఆర్ గోయింగ్ టు US ఆల్సో. సో మీకు ఇక్కడ యువర్ పాత్ ఈస్ సెక్యూర్డ్. మీరు ఏదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మీరు వన్స్ యు ఆర్ డన్ యువర్ Step 1 Step 2, మీరు ఆ ఇంటర్న్షిప్ ప్లేస్లో మీరు అక్కడ యుఎస్లో క్లర్క్షిప్స్ చేసుకోవచ్చు. చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకుంటా మీరు యూ కెన్ అప్లై ఫర్ ద రెసిడెన్సీ ప్రోగ్రామ్. రైట్. లేదు నేను ఇండియా రావాలి అన్నప్పుడు USMLE Step 1 Step 2 పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత యూ గాట్ అన్ ECFNG సర్టిఫికేట్, యు ఆర్ ఎ డాక్టర్, రిజిస్టర్డ్ డాక్టర్ ఓవర్ దేర్, అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ డూ ద నెక్స్ట్ ఎగ్జాము, లేకపోతే ఈ FMG స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జాము ఏదైతే ఆ టైంలో ఉంటుందో, దే కెన్ రైట్ దట్ ఎగ్జామ్ అండ్ డూ ద 1 year ఇంటర్న్షిప్. ఈ టైం స్పాన్ ఏదైతే ఉందో 4.5 years ప్లస్ 1 year 5.5 years ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. దిస్ ఈజ్ అ క్లియర్ రూట్. అదే మీరు 6 సంవత్సరాల కంట్రీకి వెళ్తే 6 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ గాస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత అకాడమీ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి వచ్చేసి మీరు ఫైనల్ డిగ్రీ అయిపోయిన తర్వాత 15 రోజుల గ్యాప్లోనే మళ్ళీ ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పాస్ అవ్వకపోతే మళ్ళీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇయర్. సో ఇవన్నీ ఎవరు మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళ బిజినెస్ అవ్వదు కదా. సో దిస్ ఈజ్ ద క్లియర్ పాత్. అండ్ మీకు వన్స్ యూ డిడ్ంట్ గెట్ అ రెసిడెన్సీ అండి. రెసిడెన్సీ అనేది అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ అంటారు. ఆ రెసిడెన్సీ వచ్చింది అని అంటే వాడు బ్రహ్మాండమైన స్థితిలో వాళ్ళు సెటిల్ అవుతారండి. ఈవెన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే అండి, ఇవాళ మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 28 మంది స్టూడెంట్లు, ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. దే సెటిల్డ్ యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇలాంటి రకరకాల మంచి డాక్టర్లుగా స్థిరపడ్డారు. క్యారిబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ చేసి US లో రెసిడెన్సీ చేసిన వాళ్ళు డాక్టర్లుగా స్థిరపడ్డారు. వండర్ఫుల్ సార్. సార్ మరి అందరికీ USA డ్రీమ్ ల్యాండ్ అయినప్పుడు US లో డాక్టర్ల కొరత ఉండడం ఏంటి సార్? జనరల్గా మనం చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం US పీపుల్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ మెడికల్ ప్రోగ్రామ్ ఆర్ మనలాగా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే US ఒక డ్రీమ్ ల్యాండ్ లా ఉందంటారా? ఆబ్వియస్లీ అండి, అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ బిల్డ్ బై ద ఎవరైతే ఇమిగ్రెంట్స్తోనే బిల్డ్ చేయబడిన కంట్రీ అది. సో దే హ్యావ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక మెడిసిన్ నేను ఒక ప్రొఫెషన్ తీసుకుందాం అని అనుకున్నా కానీ, ఇవాళ రోజు మీరు అమెరికన్ డాక్టర్స్ కమ్యూనిటీ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ యూ ఫైండ్ అరౌండ్ 60% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ కమ్యూనిటీ. రైట్. సో అందులో మ్యాక్సిమం వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి 10 to 12% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఇండియా టు దేర్. గాట్ ఇట్ సార్. సో వీళ్ళందరినీ మనం కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ హ్యూజ్ నెంబర్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మన భారతదేశానికి సంబంధించి ఏ దేశంలో ఏ యూనివర్సిటీ చేస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్ అని ఒక డైరెక్టరీలో మెన్షన్ చేస్తుందంట కదా సార్ క్లియర్గా.
ఈ పర్టికులర్ అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చేస్తేనే మీరు తిరిగి వెనక్కొచ్చి ఎగ్జామ్ రాసినా సరే ఆ వాల్యూ ఇస్తాం మేము అని. Caribbean Islands మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ ఇట్ అక్రెడిటెడ్ టు ది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్? ఎస్. ఇప్పుడు బేసికల్గా ఇవాళ రోజు మనం ఏదైనా సరే మీరు ఎన్ఎంసి వెబ్సైట్ ఓపెన్ చేస్తే అడ్వైజరీ ఫర్ ద స్టూడెంట్స్ టు స్టడీ అబ్రాడ్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంటుందండి. అందులో క్లియర్గా వాడు మెన్షన్ చేస్తాడు, దే నెవర్ సపోర్ట్ ఎనీ దిస్ థింగ్ అండి. వీటిలో ఏంటంటే మనం యాజ్ అ పేరెంట్గా కానీ లేదా యాజ్ అ కన్సల్టెంట్గా కానీ లేదా యాజ్ అన్ కెరియర్ కౌన్సిలర్గా కానీ వాట్ వీ హ్యావ్ టు థింక్ ఈజ్ దట్ ఈ కాలేజీలో డబ్ల్యూఎఫ్ఎంఈ అక్రిడేటింగ్ ఏజెన్సీ ద్వారా గుర్తింపు ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలండి. అండ్ పిల్లవాడి భవిష్యత్తు రేపు అమెరికాకి వెళ్ళాలి అని అంటే దెర్ ఆర్ పాత్వేస్ అండి. ఆ పాత్వేస్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూడాలి. చాలామందికి దే డజంట్ నో అబౌట్ దిస్. దే విల్ బీ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఎన్ఎంసీ ఆస్పెక్ట్ ఒకటే మాట్లాడతారు. ఎన్ఎంసీ యూస్ టు హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్. నాట్ ఎనీమోర్. After 2021 FMGL, there is no list prescribed by NMC. Acha. Whoever from whichever country, they have to come back and do that exam. వాళ్ళ కండిషన్ ఒకటే మ్యామ్, ఆ కాలేజ్ వచ్చి WHO గుర్తింపు ఉండాలి, ప్లస్ అక్కడ ఉన్న WFME అక్రిడేటింగ్ ఏజెన్సీ గుర్తించబడి ఉండాలి, ప్లస్ ప్రోగ్రామ్ వచ్చేసి 4.5 సంవత్సరాలు ఉండాలి. దట్ హ్యాస్ టు బి థాట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దేర్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్స్ ఆఫ్ షెడ్యూల్ 1 ఆఫ్ NMC. ఈ ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ ఆఫ్ షెడ్యూల్ 1 అనేది ఎవడు మాట్లాడు మళ్ళీ, ఎందుకంటే దే దెమ్సెల్వ్స్ డజంట్ నో దట్ హౌ దే విల్ బి. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ నార్మ్స్ అన్ని కెరబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి, వండర్ఫుల్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాత్వేస్ మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పాత్వేస్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఏంటంటే అమెరికన్ పాత్వే ఒకటే మాట్లాడాం. ఇందాక మీకు చెప్పాను, యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 పాస్ అయ్యి స్టూడెంట్ వచ్చి ఈసీఎఫ్ఎన్జీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత హీ గెట్ మోర్ అడ్వాంటేజెస్ దెన్ అదర్ పీపుల్. ఎగ్జాంపుల్ సార్? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇందాక ప్లాబ్ మెన్షన్ చేశారండి, అండ్ ప్లాబ్ ఈజ్ గోయింగ్ టు బీ చేంజ్ టు యూకేఎంఎల్ఏ. యూకేఎంఎల్ఏలో దట్ ఈస్ అగైన్ ఆల్సో 2 parts, స్టెప్ 1 and step 2. Step 1 they will be exempted, they need to write only step 2. And AMCకి వచ్చేసేదానికి they will be getting exempted for AMC 1, they need to write only OSCE. As my college is having an OSCE exam center itself, then it will be easy for my students to settle in Australia too. Right. అలాగే న్యూజిలాండ్లో కూడా అదే పరిస్థితి. They will get an exemption of New Zealand Council step 1 exam. And if they come to Dubai or all these things, if you are having an ECFNG certification, you will be enrolled this thing. And also these people, if we are having an ECFNG certified program, మన స్టూడెంట్స్ దగ్గర ఉంటే they can do the post graduation in the Middle East countries too. సో చాలామందికి తెలియదండి, దేర్ ఆర్ ACGME హాస్పిటల్స్ అని అంటారు, అగ్రిగేటెడ్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ అని. ఈ హాస్పిటల్స్ అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచ్ చేసే హాస్పిటల్స్. అలాంటి హాస్పిటల్స్ కూడా అక్రాస్ గ్లోబ్ ఉన్నాయండి, ఎక్సెప్ట్ మన ఇండియాలో తప్ప. ఈవెన్ ఇఫ్ యూ సీ దేర్ ఆర్ ఇన్ పాకిస్తాన్, ఈవెన్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, అండ్ జోర్డన్లో ఉన్నాయి, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉన్నాయండి. And that post graduation is almost equivalent to the American post graduation. Wonderful sir, wonderful. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మన పేరెంట్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే, బీ వైజ్ వైల్ యు ఆర్ చూసింగ్. సార్, మరి ఇంత అడ్వాంటేజెస్, ఇన్ని ప్రాస్పెక్టివ్స్ ఉన్నటువంటి కెరబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివా సార్? ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. అంటే మనకి ఫిలిప్పైన్స్కి వెళ్తేనో, ఉక్రెయిన్కి వెళ్తేనో, రష్యాలో చదువుకుంటేనో మ్యామ్ ఈ కంట్రీస్కి ఆ కంట్రీని మనం కంపేర్ చేయలేము మ్యామ్. ఎందుకంటే ఫిలిప్పైన్స్ తీసుకుందాం మ్యామ్, ఫిలిప్పైన్స్లో ఫ్యాకల్టీ శాలరీ వచ్చేసి మనకి 30,000 40,000 ఉంటుందండి. అది యుక్రెయిన్ కానీ లేకపోతే ఇంకో కంట్రీస్, రష్యన్ కంట్రీస్ మనం ఏం చూసుకుంటే వాళ్ళ ఫీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ లెస్. ఆర్ కజాక్ కానీ లేకపోతే ఇంకో అదర్ కంట్రీస్, మీరు ఏ కంట్రీ అయినా మనం తీసుకుంటే 20-25 లక్షల్లో అయిపోతుంది కదా సార్ మెడిసిన్? 20-25 లక్షలు చెప్తున్నారు మ్యామ్. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడికి పోతున్నాయి మ్యామ్? లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరు మాట్లాడరు కదా మ్యామ్. $500 per month అవుతుంది జార్జియాలో, ఎవరన్నా చెప్తున్నారండి?
ఇవాళ రోజు రియాలిటీ అక్కడున్న స్టూడెంట్‌ని ఎవరినన్నా కదిలిస్తే, మాకు 40,00,000-50 లక్షల రూపాయలు ఖచ్చితంగా అవుతుందనే మాట మాట్లాడతారు. ఓహ్! ఓన్లీ 25,00,000 అవుతుంది అనేది ఓన్లీ ఆ లిమిటెడ్ ఫీజ్ కంట్రీస్ అండి. వరకే 25,00,000. ఎగ్జాక్ట్‌లీ. అదే మన ఎగ్జాక్ట్‌లీ. దగ్గర సార్ కరేబియన్ ఐలాండ్స్‌లో? కరేబియన్ ఐలాండ్‌లో మీకు ఇంచుమించుగా రఫ్‌లీ అరౌండ్ 50-2 క్రోర్స్ వరకు ఉంటాయండి. దట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ వాట్ వి ఆర్ చూసింగ్. రైట్. సో, we have a university which caters from 45 to 60 lakhs of students. సో, వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏందిరా అనంటే, మనం మనకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటదండి. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్‌కి ఉన్న ఫీచర్సే వేరే ఫోన్‌కి కూడా ఉంటాయి. కానీ యాపిల్ ఫోన్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,25,000 అండ్ వేరే చైనాలోనే వేరే ఫోన్ ద సేమ్ గాట్ ఇట్ సార్. ఐ మ్యానుఫ్యాక్చర్ టోటల్ గెట్ ఇట్. he will give the same thing with a good features for 20,000 ఇస్తున్నాడు. సో, we cannot compare those things. బట్ ఆల్వేస్ బ్రాండ్ అనేది ఉన్నప్పుడు రేట్ అనేది ఎక్కువే పిండి ఉంటుంది. కొద్ది రొట్టె తప్పదు. తప్పదు. ఎగ్జాక్ట్‌లీ. సేఫేనా సార్ మన స్టూడెంట్స్‌కి అక్కడికెళ్ళి చదువుకోవడం? ఇప్పటి వరకు అండి మా ద్వారా ఇంచుమించుగా 600-700 స్టూడెంట్స్ ఎళ్ళున్నారండి. మేమే అని కాదండి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ కరేబియన్ మెడికల్ ఎడ్యుకేషన్. కాకపోతే ఇక్కడ ఒకటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇట్స్ ఎ లాంగ్ ఫ్లైట్ అండ్ పేరెంట్స్ హ్యాస్ టు అండర్‌స్టాండ్ మీరు పిల్లవాడు అక్కడికి వెళ్తున్నాడు అనంటే అక్కడ లోటుపాట్లు అనేది దే హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఇట్. దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ దే హ్యావ్ టు గెట్ ద థింగ్స్ డన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఇట్‌సెల్ఫ్. ఈ పిల్లలు +2 చదివిన పిల్లలకి వాళ్ళకన్నా అంత ఎళ్ళిపోయి టీచర్స్ దగ్గరికెళ్ళిపోయి నాకు ఇది కావాలి అని చెప్పే పరిస్థితి ఉండదండి. వెన్ ఇట్ కమ్స్ టు అమెరికన్ అండ్ కెనడియన్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా ఇంకా మెచ్యూర్డ్‌గా ఉంటారు. ఔట్‌స్పోకెన్‌గా ఉంటారు. వాళ్ళు ఔట్‌స్పోకెన్‌గా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయించుకుంటారు. మన వాళ్ళు చాలా వాట్ వి సే లైక్ వాళ్ళలో మొహమాట. వాళ్ళే ఇదవుతా ఉంటారు తప్ప దే కెనాట్ కమ్ ఔట్ అండి. సో, ఇన్ దిస్ ప్రాసెస్ పేరెంట్ హ్యాస్ టు అండర్‌స్టాండ్ ద రోల్ ఆఫ్ ఎ కన్సల్టెంట్, రోల్ ఆఫ్ ద కాలేజ్, రోల్ ఆఫ్ ఎ స్టూడెంట్. సో, ఆల్వేస్ కరేబియన్ మెడికల్ ఎడ్యుకేషన్‌ని సజెస్ట్ చేసిన కన్సల్టెన్సీ గ్రూప్ విల్ ఇట్ బీ ఇన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెన్ దే ఆర్ స్టడీయింగ్ ఎట్ కరేబియన్ ఎట్ ఎనీ పాయింట్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చింది అనంటే వుడ్ ద కన్సల్టెన్సీ టేక్ ది రెస్పాన్సిబిలిటీ సార్? Obviously అండి. Obviously. See, it is not only the consultant who is going to take the responsibility. అక్కడ ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉందో దే విల్ ఆల్సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో ద పేరెంట్ హ్యాస్ అ లయబిలిటీ ఆన్ హిస్ సన్ ఆర్ డాటర్. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు యాజ్ ఎ కన్సల్టెంట్‌గా నేను చెప్తానండి. ఇప్పుడు మీ వాడు ఇలా చేస్తున్నాడు అది ఇది అని అంటే అక్కడ భయం చెప్పాల్సింది ఎవరండి? ఆబ్వియస్లీ ఇట్స్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్. Parent will get all the information from the college. College is doing all the information for them. మీ వాడి అటెండెన్స్ దగ్గర నుంచి, మీ వాడి మార్క్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కాలేజ్ పంపిస్తుంది. సో, ఇట్స్ ఎ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. And only one thing I have to tell you, if a student dedicates his 4.5 years of time there, then definitely he will see the heights of a medical education అండి. వండర్ఫుల్ సార్. And దట్ ఇట్సెల్ఫ్. most of the students, they doesn't know the pathways after MBBS. MBBS చదివిన తర్వాత అసలు పాత్వేస్ ఏముంటాయి అని ఎవరన్నా అడిగితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ అదర్ pathways too. And through this podcast, I just want to bring it to your notice and I just want to appeal to the people also. There are number of pathways. Don't waste your time. I mean, ఇండియాలో FMG పాస్ పర్సంటేజ్ మనం చూసుకుంటే that is very nominal of 15 to in between of 15 to 18%. So where the other students are doing, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవరు మాట్లాడలేదండి. వాళ్ళ పరిస్థితి కూడా మనం అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దే హ్యావ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇఫ్ దే కెన్ కాంటాక్ట్ అస్ వీ కెన్ గైడ్ దెమ్. ఈ అబ్రాడ్లో ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్, లేదా ఇండియాలో ఉన్నాయి. అండ్ దే కెన్ ఫుల్ఫిల్ దర్ ఫాదర్ అండ్ మదర్స్ డ్రీమ్. అంటే ఈ మెడిసిన్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అండి. ఇందులో వాడు కష్టపడాలి అనే తత్వంతోనే వస్తే బాగుపడతాడండి. లేదు నేను సరదాగా మా అమ్మ నాన్న పంపించారు నేను చదువుకుంటాను అని అంటే మటుకు దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ద బ్యూటీ థింగ్ అబౌట్ ద కరేబియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈస్ దట్ they will have a personal interview with the student before they take them into the to college. Understand the worth of the student. Exactly. Perfect. Whether itanu forced by someone or with his own will he's going to come.
అనేది ప్రతి ఒక్కటి డిక్లరేషన్ బై ద స్టూడెంట్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ దర్. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. ఎంత స్టిమ్యులస్ ఇచ్చిందంటే మీరు చెప్పిన పాయింట్స్. అంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని స్టూడెంట్ ఫర్దర్ కెరియర్ని మేబీ చదువు కొనసాగించాలా, లేకపోతే ఏ దేశంలో చదివితే బెటర్ ప్రాస్పెక్ట్స్ వస్తాయి, ఆ దేశానికి సంబంధించిన సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ కోసం స్టూడెంట్ని ప్రిపేర్ చేయించడం దగ్గర నుంచి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ చేసి ఒక స్టూడెంట్కి మెడికల్ ఎడ్యుకేషన్లో చదివి డిగ్రీ తెచ్చుకోవడం కాదు, తర్వాత లైఫ్ని కూడా ఇంకా బోలెడ్ వర్షన్ ఉంది, అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బెస్ట్ వేలో గైడ్ చేసేటువంటి సార్ ఆ మాటలన్నీ మీరు చెప్పడం ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించడం, ఇట్ ఈస్ లైక్ రియలీ స్టిమ్యులేటింగ్, చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు టేక్ ద డెసిషన్ వైజ్లీ. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎక్కడో మా ఇంటి పక్కనోడు వెళ్ళాడు, లేకపోతే మా చుట్టాలోడు ఎక్కడో రష్యాలో ఉన్నాడు, వాడు చెప్పాడు బాగుంది, లేకపోతే వీడు చెప్పాడు అని అంటే వాడు అక్కడికి వెళ్ళి యూట్యూబ్లు చేసుకుంటున్నాడు అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అతని పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ అ క్లియర్ గైడెన్స్ ఫ్రమ్ ద ప్రాపర్ పీపుల్ ద్వారా గైడెన్స్ తీసుకోండి. అండ్ ఐ డోంట్ సే దట్ ఆల్ ద కన్సల్టెంట్స్ మిమ్మల్ని ఏదో ఇచ్చేస్తారు అన్న ఆలోచనతో అయితే ఏం లేదండి. దిస్ ఈజ్ ద కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ యూ యాజ్ వెల్ యాజ్ యువర్ కన్సల్టెంట్ అండ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, యువర్ వాట్స్ ఫ్యూచర్.